ఒక పిల్లి ఒక ఎలుక ఈ రెండు కూడా ఒక ఒప్పందానికి వస్తుంది. ఒప్పందానికి వచ్చి నేను నిన్ను తినను, నువ్వు నాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉండు, మనం ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పి ఒక ఒప్పందానికి వస్తుంది. అలా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అవి రెండు చాలా స్నేహంగా ఉంటాయి. వాటికి ఆహారం ఎక్కడ దొరికినా ఇద్దరు కలిసి వెళ్తారు, తినేసి వస్తారు. ఒకానొక సందర్భంలో ఆ పిల్లి తెల్లారి నుంచి సాయంత్రం వరకు కనిపించకుండా పోతుంది. ఆ ఎలుక అడవి అంతా తిరిగి వచ్చి ఎలుక పిల్లి కనిపించలేదని బాధతో తన కన్నంలోకి దూరినప్పుడు తన చిన్న ఎలుక తన కూతురు అక్కడ ఉంటుందన్నమాట. ఆ కూతురు అడుగుతుంది, ఎందుకు అంత బాధగా ఉన్నావమ్మా అంటే, ఈరోజు పిల్లి మామ కనిపించలేదురా అంటుంది. అరే ఊరంతా వెతికావా అంటే, అడవంతా వెతికాను, ఎక్కడ దొరకలా, ఇంకా కొంత దూరంలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ పోయి వెతకాల్సిన అవసరం ఉంది అంటుంది. సరే రామ్మా, నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్తూ ఉండగా అక్కడ ఒక వలలో పిల్లి చిక్కుకున్న ఘటన చూస్తుంది. వెంటనే పోయి ఆ వలను కొరికే ప్రయత్నం అయితే చేస్తుంది. అంతలో అమ్మ వలను కొరుకుతూ ఉంటే ఆ చిన్న కూతురు కూడా, చిన్న ఎలుక కూడా ఆ వలను కొరికే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈ అమ్మ కూతురుని చూసి కన్ను కొడుతుంది, ఇక పైన నువ్వు ఏమి ఆ పని చేయొద్దు, సైలెంట్ గా ఉండు అని. పిల్లి చాలా ఆవేశంగా ఆతృతంగా ఉంటుంది. ఎందుకంటే పోయిన వేటగాడు ఎక్కడ వచ్చి తనను పట్టుకోపోతాడో అని త్వరగా వలను కొరుకు అంటుంది. దాదాపు గంట పాటు కొరుకుతానే ఉంటుంది, కానీ వల కొంచెంగా మాత్రమే తిరుగుతుంది. దాంట్లో నుంచి పిల్లి బయటికి రాదనమాట. ఎంతసేపటికి పిల్లికి విసుగు పుడుతుంది. ఏంటి, త్వరగా కొరకొచ్చు కదా, ఎందుకు అంత స్లోగా కొరుకుతున్నావని ఎలుకను అంటుంది. కరెక్ట్ గా అక్కడ వేటగాడు వస్తున్న పాదాల శబ్దం ఎలుకకు వినిపిస్తుంది. అప్పుడు వేగంగా ఆ వలను కొరుకుతుంది. కరెక్ట్ గా వేటగాడు ఆ వల దగ్గరికి రావడము, పిల్లి వలలో నుంచి బయటికి రావడము, ఎలుక తన కూతురు ఇద్దరు కూడా ఒక్కసారిగా పారిపోయి కన్నంలోకి దూరుకోవడం అన్ని సైమంటీస్ గా జరుగుతుంది. అప్పుడు కూతురు ఎలుకను అడుగుతుంది, ఎందుకమ్మా నువ్వు వలను ఫాస్ట్ గా కొరకుండా స్లోగా కొరికావంటే, వాడు తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఆకలితో ఉన్నాడు, వాడు నాకు మాత్రమే ఫ్రెండ్ గాని నీకు ఫ్రెండ్ కాదు కదా, అందులోనూ ఆకలితో ఉన్నాడు వాడు, నువ్వేమో చాలా అందంగా కండగా బాగా పుష్టిగా కనిపిస్తా ఉన్నావు, సాధారణంగా వాడు ఆకలితో ఉన్నప్పుడు వాడికి వావి వరుసలు తెలీదు, నిన్నేమన్నా తినేస్తే, కాబట్టి నాకు స్నేహితుడు ముఖ్యం, అదేవిధంగా కూతురు కూడా ముఖ్యం అని చెప్పి ఆ ఎలుక కూతురికి చెప్తుంది. ఏమైనా తల్లి ప్రేమ అనేది ప్రపంచంలో చాలా స్వచ్ఛమైంది, కల్తీ లేని